గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం శ్రీ గురో పాహి మాం పరమదయాళో పాహి మాం శృంగేరి జగద్గురు పాహి మాం భారతి తీర్థ పాహి మాం విధుశేఖర భారతి పాహి మాం. కవితామవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నో దివిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారికి జయ హో జయ హో. నీ పదధూళిశోక జననీ శృతి శీర్షములౌను సింధురాలేపన కాంతిమంతములు రేబవళుల్ నినుగొల్చునట్టి చిద్రూప నిలింపులెల్లరి శిరోజ విభాస కిరీట కాంతులన్ రూపిడు వేదవేద్యమగు రోచిషరాగము భాగ్యవంతమయీ శ్రీపదవాచ్యమై వరలు చిన్మయ దీప్తియే రక్షమాకిడున్. ఇదమంధం తమకృత్సం జాయేత భువనత్రయం ఇది శబ్దాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే. ఒకవేళ జ్యోతిర్మయమైన వాక్కు లేకపోయి ఉంటే ఈ లోకమంతా అంధకార బంధురమై ఉండేదేమో. అటువంటి జ్యోతిర్వాంగ్మయ స్వరూపులైన పెద్దలు ఈ వేదిక పైన ఉన్నారు. శ్రీ మలగాంజయ్య శతావధాని గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతాన్ని వేదికపైకి పిలిచి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇందరు పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా గురువందనాన్ని ప్రార్థనను వేదస్వస్తిని గావించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. జ్యోతిర్వయమైన వాంగ్మయం ఈ వేదిక గుండా పద్యాల రూపంలో ఈ 2 రోజుల పాటు ప్రవహించి సహృదయుల హృదయ కేదారాలను ఆనంద తుందిలితం చేస్తుంది. మంచి భవ్యమైనటువంటి అనుభూతులను పంచుతుందని ఆకాంక్షిస్తూ జగద్గురుస్థుతి గావించవలసిందిగా శ్రీవాణి గారిని కోరుతూ ఉన్నాను. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహ తస్తదితరాని తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య
దయేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపంచే. పెద్దలు మహోపాధ్యాయ ఆచార్య శలాక రఘునాథ శర్మ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఉంది. దర్శనం ఏ పని చేసినా ఒక ఉత్సాహంతోనే కాకుండా స్ఫూర్తిమంతంగా ఉండేటువంటి రీతిలో నిర్వహించడం అనేటువంటిది ఇటీవలి కాలంలో నేను చూస్తున్నటువంటి విషయం, మనమందరం తెలుసుకున్నటువంటి విషయం, అనుభవిస్తున్నటువంటి విషయం. వీటితో పాటు అవధాన విద్యా వికాస పరిషత్తుని కూడా ఏర్పడడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటిది. తెలుగునాట అవధాన ప్రక్రియని ఇలాగే పెంపొందింపజేయడానికి కోసం చెప్పని చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈనాడు చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్లదడియం భరత్ శర్మ గారి యొక్క శతావధాన కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ, ఇందులో పాల్గొంటున్నటువంటి విద్వాన్మణులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ అవధాన ప్రక్రియ విస్తృతం కావాలి. శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, బృహత్ సహస్రావధానం, పంచసహస్రావధానం దాకా ఒక దశాబ్ద కాలం అవధానాలు నడిచినాయనంటే అది ఆశ్చర్యకరమైన విషయం తెలుగునాట. నాకు తెలిసి 1995 సంవత్సరంలో రవీంద్ర భారతిలో ద్విశతావధానం అనేటువంటిది ఒక కొత్త ప్రక్రియ, స్వామి ఇది బాగుంటుంది, మీరే వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది, ఒక ప్రభుత్వమే దీనికి పూనుకొని చేస్తున్నది అని చెప్పంటే అందరికీ ఆనందంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అవధాన ప్రక్రియలో పాల్గొనడం అనేటువంటిది ఒక విశేషంగా ఉంటుంది. కాబట్టి రండి అని చెప్పని ఆనాటి కళాభోజుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని కోరితే అప్పుడు ద్విశతావధానాన్ని 95 సంవత్సరంలో ప్రారంభించుకున్నాం. అదేమి చిత్రమో కానీ తర్వాత అంచెలంచెలుగా ఆ తర్వాత ప్రతి సంవత్సరము లేక 2 సంవత్సరాలకు ఒక్కసారి పెరుగుతూ ఒక దశాబ్ద కాలం పాటు మేడసాని మోహన్ గారి యొక్క పంచసహస్రావధానంతో మళ్ళీ కొంత ఆగిపోయిన తర్వాతి కాలంలో ఆమదాల మురళి గారు అయితేనేమి, మా అంజయ్య గారు అయితేనేమి, వీరందరూ కూడా శతావధానాలు చేస్తూ అవధాన ప్రక్రియను సాగిస్తూ వస్తున్నారు. కానీ దర్శనం చేపట్టినటువంటి ఈ యజ్ఞంలో నేను గమనిస్తున్నది ఏమిటంటే, యువకుల్ని ముందుకు తీసుకొచ్చేసేసి వీరు కూడా అష్టావధానాలు కాదు శతావధానాలు చేస్తున్నారు, వీరు కూడా సహస్రావధానం వైపు వెళ్తారు కావచ్చు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి ఆశాకిరణాన్ని మనకు ప్రసాదించినందుకు దర్శనం పత్రిక వారికి అలాగే సోదర ద్వయానికి నేను నా అభినందన తెలుపుతున్నాను, నాకంటే చిన్నవారు కాబట్టి. ఎందుకంటే ఇది ఎవరో ఒకరు పూనుకోకపోతే అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఒక కార్యక్రమం పెట్టాము, ఒక రోజు జరిగింది, లేకపోయినట్టయితే ఒకరు వచ్చారు, ఒక ముఖ్య అతిథిగా వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు, లేక ఉపరాష్ట్రపతి వచ్చారు, వెంకయ్యనాయుడు లాంటి తెలుగు భాషాభిమాని వచ్చారు, జరిగింది కార్యక్రమం అని చెప్పనేటువంటి దానికి ఒక పద్ధతి. కానీ అవధానం అలా కాదు. అవధానంలో ఇవాళ జరిగేటువంటి శతావధానంలో 100 మంది అవధానులతో అవధానితో పాటు సంయోగం చెంది దాని యొక్క ఆలోచనకి తాము కూడా భాగస్వాములు అయ్యి ఉండి ఈ కార్యక్రమం పరిపుష్టంగా ఉండి చాలా గొప్పనైనటువంటి ఆనందాన్ని కలిగించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా అవధాన ప్రక్రియను పూర్తి చేసేటువంటి రీతిలో విద్వాంసులందరూ కూడా కలిస్తే తప్ప జరిగేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి పూనుకున్నటువంటి దర్శనం వారికి, మా రమణకి, అలాగే మా దత్తాత్రేయ శర్మ గారికి నేను అభినందనలు మరొకసారి తెలుపుకుంటూ, ఆశీస్సులు కూడా తెలుపుకుంటూ, మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్న వేళ బ్రహ్మశ్రీ ఉప్లదడియం భరత శర్మ గారికి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పని కోరుకుంటూ, వాగ్దేవి దయ లేక వరం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేము. అలాంటిది వారితో పాటు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా వారికి ఉండాలని చెప్పని ఈ భారతీ తీర్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహింపడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి అంశంగా నేను సంభావిస్తూ, మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి బ్రహ్మశ్రీ ఉప్లదడియం భరత శర్మను ఆశీర్వదించడానికి వచ్చి మా ప్రాచార్యులు మనందరం కూడా అభిమానించేటువంటి ఆచార్య శరశర్మ గారు ఇక్కడికి వచ్చేసేసి తమ శుభాశీస్సులు తెలిపినటువంటి వేళ సామాన్యులు కాదు వారు. మనం చూసాం, ఇంతకుముందు వేదనాదాన్ని విన్నాం, ఆ తర్వాత శంఖనాదాన్ని విన్నాం. అదేమి కంఠం అండి, 85 ఏళ్ల ప్రాయంలో వారు మాట్లాడుతూ ఉన్నట్టయితే ఒక శంఖనాదంలా మనకు వినిపించింది అని చెప్పంటే వారు మనకందరికీ కూడా ఆరాధ్యులు, అభిమాన పాత్రులు. కాబట్టి వారి శుభాశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం.
నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది నా పుణ్య విశేషంగా, నా సుకృతంగా నేను భావిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మహనీయులకు అందరికీ నేను మరొకసారి నమస్కరిస్తూ, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొండి. ఇవాళ అవధాన విద్యా వికాస పరిషత్ అనేది కూడా ఏర్పడింది. ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా ఎంతమంది ఇంతవరకు 20 మంది వరకు యువతని ముందుకు తీసుకొచ్చినారు. కాబట్టి ఇది 200 సంఖ్య పెరిగేంత వరకు కూడా భగవంతుడు నన్ను చూడడానికి, వినడానికి, అందులో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తానని చెప్పి నేను ఆశిస్తూ, ఈ అవధాన విద్యా వికాస్ పరిషత్తుకి ప్రభుత్వం తరపున కూడా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడానికి వీలుగా నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పని తెలుపుతూ, ఈ రకంగా ప్రభుత్వం కూడా పూనుకున్నది అని చెప్పంటే అవధాన విద్య జరుగుతున్న చోట ఎక్కడైతే అవధాని కోసం అని చెప్పని కావాల్సినటువంటి ఖర్చు కానీ, ఈ వినియోగం కోసం చెప్పని కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కల్పించడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడం అనేటువంటిది భావ్యం. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిగా ఒకప్పుడు, ఇప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, మీ అందరు ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ, చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్రదనేం భరత శర్మ గారికి నా యొక్క శుభాశంసలు తెలుపుకుంటూ, దర్శనం శర్మ, దర్శనం అనే పదం ఏంటంటే దర్శించడం అనమాట. రేపు కూడా ఇది దర్శించాలి అని చెప్పినటువంటి అభిప్రాయంతో వారు కోరుకునేది ఏంటంటే, రేపు కూడా విజయోత్సవంలో మీరు పాల్గొనండి అని చెప్పని అంటున్నారు. మా స్వామివారు కూడా వస్తున్నారని చెప్పని చెప్తున్నారు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి తప్పకుండా రేపు కూడా వస్తాను నేను. చాలా గొప్పగా ఇది నిర్వహింపబడుతున్నది. అందులో ఇది సారస్వత పరిషత్తులో నిర్వహింపబడుతున్నది. దీని చరిత్ర చాలా గొప్పది. దాదాపు 85 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి ఈ చరిత్ర ఈ సారస్వత పరిషత్తుకు ఉంది. ఇది ఒక గొప్పనైనటువంటి సరస్వతి ఆలయం లాంటిది. ఇక్కడ ఏ అవధాన ప్రక్రియ జరిగినా, ప్రపంచ మహాసభలప్పుడు కూడా ఇక్కడ శతావధానం జరిగినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్నో అవధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఇక్కడైతే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ భాషలు ఏమైతే శ్రీకృష్ణదేవరాయ భాషలు మీ ఇష్టం, ఎక్కడైనా కానీ అవధాన ప్రక్రియ చేసుకోవడానికి కోసం చెప్పని కావలసినటువంటి సదుపాయం కల్పించడానికి నా శాశక్తులు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, ఇది విజయవంతం కావాలని మీరందరూ కూడా చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్రదనేం భరత శర్మను ఆశీర్వదించాలని, అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదం వల్ల, ఆ బలం వల్ల వారు తప్పకుండా విజయవంతమయ్యి రేపు విజయోత్సవంలో మనందరం మళ్ళీ ఉత్సాహంగా పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ, ఒక ఆశు అని చెప్పన్నారు. బ్రహ్మశ్రీ ఉపలదడేం భరత శర్మ గారి యొక్క శతావధానం ఆరంభమవుతున్నటువంటి వేళ, ఈ సుప్రభాత వేళ వాగ్దేవి ఏమని సంభావిస్తుందో వర్ణించాల్సిందిగా నేను శతావధానాన్ని కోరుకుంటున్నాను. సెలవు.